అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి వీడియోస్తో ముందుకైతే వస్తా. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్లో చాలా ఇంట్రెస్టింగ్ మూమెంట్ అయితే జరిగింది బ్రో. టిమ్ డేవిడ్ అంపైర్స్ని అయితే ఆడుకో ఉన్నాడు. అసలు అంపైర్స్కే చిరాకు తెప్పించినాడు టిమ్ డేవిడ్. బాల్ ట్యాంపరింగ్ జరిగింది అని అనుమానం అయితే వ్యక్తం చేశాడు టిమ్ డేవిడ్. అసలు ముంబై ఇండియన్స్ బౌలర్స్ నుంచి బాల్ లాక్కొని ఎంతసేపు అయినా బాల్ ఇవ్వనే లేదు అంపైర్స్కి. బాల్ టంపరింగ్ జరిగింది, బాల్ ఆకారం మారిపోయిందని టిమ్ డేవిడ్ అయితే చెప్తున్నాడు. నవ్వుతూనే చెప్తున్నాడు. అంపైర్స్కి చిరాకు వచ్చేసి బాల్ ఎంత అడిగినా టిమ్ డేవిడ్ అయితే ఇవ్వలేదు. బాల్ ఇవ్వకుంటే నేను అవుట్ అని ప్రకటిస్తామని ఎప్పుడు అన్నాడు ఒక ఫీల్డ్ అంపైర్, అప్పుడైతే బాల్ని అయితే వదిలేశాడు టిమ్ డేవిడ్. అసలు ఏం జరిగిందో దీని గురించి మనం అయితే మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అంటే ఏ మ్యాచ్లో అయినా ముంబై ఇండియన్స్ ఉందంటే ఏమైనా జరగచ్చు, అవునా కదా? అసలు ఏం జరిగిందంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్లో 18 ఓవర్ అయితే జరుగుతుంది. ఆ టైంలో బ్యాటింగ్ ఆడుతున్నాడు టిమ్ డేవిడ్. ఆ టైంలో అనుమానం అయితే వచ్చింది. ఆ టైంలో ముంబై ఇండియన్స్ బౌలర్స్ నుంచి బాల్ అయితే లాక్కుంటాడు. బాల్ అయితే లాక్కొని బాల్ ట్యాంపరింగ్ జరిగింది, బాల్ ఆకారం మారిపోయింది. ముంబై ఇండియన్స్ బౌలర్స్ బాల్ ఆకారాన్ని మార్చేశారు. అంటే ఆర్సీబీ బ్యాటర్ని అవుట్ చేయడానికి, స్కోర్ ముందుకు పోకుండా ఉండడానికి ముంబై ఇండియన్స్ బౌలర్స్ ఏమో చేశారు, బాల్ ఆకారాన్ని మార్చేశారు అని అసహనం అయితే వ్యక్తం చేశాడు. ఆ టైంలో అంటే బాల్ ఎగరేస్తూ ఉన్నాడు స్టేడియంలో, అవును కదా, పిచ్ పైన అసలు బాల్ ఎగరేస్తూనే ఉన్నాడు. అంపైర్స్ రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నారు, బాల్ ఇవ్వు అని. ఎంత అడిగినా అంపైర్స్ అడుగుతూనే ఉన్నారు. టిమ్ డేవిడ్ మాత్రం బాల్ ఇస్తూనే ఉండలా. బాల్ ట్యాంపరింగ్ జరిగింది అని అనుమానం అయితే వ్యక్తం చేస్తాడు. ఫైనల్గా అంపైర్స్కి కోపం అయితే వచ్చేసి ఫీల్డ్ అంపైర్లకి, బాల్ ఇస్తావా ఇవ్వవా, నువ్వు బాల్ ఇవ్వకుంటే నిన్ను అవుట్ అని ప్రకటిస్తాము అని ఎప్పుడు అన్నాడో అప్పుడు టిమ్ డేవిడ్ భయపడి ఏంటికి భయపడతాడు, ఇంకా బాగుండదు అని, సిచ్యుయేషన్ బాగుండదని టిమ్ డేవిడ్ అయితే బాల్ అయితే వాపస్ అయితే ఇచ్చేశాడు. చూడండి, ఇప్పుడు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ టిమ్ డేవిడ్ని బ్యాన్ చేయాలా అని చాలా రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు బీసీసీఐని. నిజంగా మాట్లాడుకోవాలంటే బంతి ఆకారం మారిందా, బాల్ ఆకారం మారిందా లేదా అనే చూసే చెప్పే రైట్ ఒక ప్లేయర్కి, ఒక క్రికెటర్కి లేదు. అదేమున్నా అంపైర్స్ మాత్రం చూసుకోవాలా. బాల్ ఆకారం చెక్ చేసేది అంపైర్స్కి మాత్రమే రైట్ అయితే ఉంది, ప్లేయర్స్కి అయితే లేదు. ఇక్కడ టిమ్ డేవిడ్ కూడా రైట్ అయితే లేదు. కానీ అంపైర్సే మోసం చేస్తుంటే ఇంకెలా బ్రో, అవునా కదా? ఏమో జరిగిందేమో, మనకేం తెలుసు. అంటే ఇప్పుడు ముంబై ఇండియన్స్ ఐపీఎల్ మ్యాచ్ ఆడుతుందంటే ఏదైనా జరగచ్చు, వాళ్ళు ఏమైనా చేస్తారు బ్రో, అవునా కదా? ఆల్రెడీ ముంబై ఇండియన్స్కి ఆడాడు కాబట్టి టిమ్ డేవిడ్ ముంబై ఇండియన్స్ పరిస్థితి ఏంటని, ఫిక్సింగ్ జరుగుతుందా లేదా అని ఒక ఐడియా ఒక టిమ్ డేవిడ్కి అయితే వచ్చింటుంది, అవునా కదా? కానీ ఇప్పుడు బీసీసీఐ అంటే అంపైర్స్ని ఆడుకోన్నాడని, బాల్ ఇవ్వలేదని, బాల్ అంటే అంపైర్స్ రిక్వెస్ట్ చేసినా కూడా టిమ్ డేవిడ్ బాల్ ఇవ్వలేదని టిమ్ డేవిడ్ని ఒక మ్యాచ్ బ్యాన్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. అది కాకుండా టిమ్ డేవిడ్ పైన యాక్షన్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నిజంగా బాల్ ట్యాంపరింగ్ జరిగిందా లేదా మీరైతే కామెంట్ అయితే చేయండి. ఇది ఫ్రెండ్స్ నా ఎక్స్ప్లెనేషన్. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక మంచి వీడియోస్ ముందుకైతే వస్తా. బాయ్.